హాయ్ అండి అందరికీ. మా పిల్లల బర్త్డేకి కంపల్సరీ ఎక్కడికన్నా బయటకు తీసుకెళ్ళమని అడుగుతారు. బట్ ఏంటంటే ఆ రోజు కుదరదు కాబట్టి నెక్స్ట్ తీసుకెళ్తామని చెప్పాము. ఈ ప్లానింగ్ కనీసం ఒక 5-6 మంత్స్ బ్యాక్ నుండి అడుగుతూనే ఉన్నారు. మా బర్త్డేకి ఎక్కడ తీసుకెళ్తారు అని చెప్పేసి. ఇంకా సర్లే ప్లే జోన్ అయితే వాళ్ళకి కూడా చాలా బాగా ఆడుకుంటారు కదా అని చెప్పేసి తీసుకెళ్ళాము. రాయచంద్రి మాల్ కొంపల్లిలో ఉంటుంది. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి రైడ్ చేస్తూ అంటారు. అసలు ఎగ్జైట్మెంట్ని పిల్లల్ని అసలు తట్టుకోలేము. అంటే సడన్గా హాలిడేస్ రావడము, ఇంట్లోనే ఉండడము, బయటకి ఇట్లా తీసుకెళ్తే చాలు ఎగ్జైట్మెంట్లో ఉండిపోతున్నారు. ఇంకా ఎంట్రీలోనే ఉంటుంది కార్డ్ రీఛార్జ్ చేసుకోవడం. అంటే మనకి ఎంత రీఛార్జ్ చేసుకుంటే అన్ని పాయింట్స్ వస్తాయి అన్నమాట. పాయింట్స్ వైజ్గా మనకి ఎవ్రీ గేమ్ ఉంటుంది, అక్కడ రాసి పెడతారు అంటే మనకి ఏంటి అనేది. మాకైతే నార్మల్గా వెళ్ళినప్పుడు 1500-2000 వరకు రీఛార్జ్ చేస్తాము. అంత రీఛార్జ్ చేస్తేనే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు. కానీ ఎంతో కొంత ఆడుకున్నాంలే వచ్చేసాంలే అంటే అసలు అది కుదరని పని మా పిల్లలతో. అక్కడ కాస్ట్ వైజ్ కూడా అలానే ఉంటుంది. అంటే మనకి అంత రీఛార్జ్ చేసుకుంటేనే మనము ఎంతో కొంత ఆడిన సాటిస్ఫాక్షన్ తప్ప ఏదో 500-600 అంటే అక్కడ ఏమీ రాదు. మెయిన్గా చెప్పాలి అంటే మనం ఎప్పుడు వెళ్ళాం కాబట్టి ఓకే పర్లేదు, ఒక 2-3 మంత్స్ లేకపోతే 3-4 మంత్స్కి ఒకసారి వెళ్తాం కాబట్టి అంత ఏమీ అనిపించదు. ఎన్నో ఖర్చులు పెడతాం కదా, ఇదేముందిలే అనిపిస్తుంది. కానీ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతో పాటు మనం కూడా చాలా ఎంజాయ్ చేస్తాము. అంటే పిల్లలు అన్నీ రావు కదా పిల్లలకి, మనం చెప్తూ ఉంటాం కదా, దాంట్లో సగం మనం ఆడినట్టు కూడా అనిపిస్తుంది. అసలు మేము వెళ్ళినప్పుడైతే మ్యాక్సిమం 2-3 గేమ్స్ అయితే నేనే ఆడినట్టుగానే అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది అసలు పిల్లల కోసం వచ్చినామా మన కోసం వచ్చినామా అని. నేను చూస్తే పిల్లలు అదే చేస్తాను అదే ఆడుకుంటాను అంటారు. ఇంకా హార్స్ రైడింగ్ అది వెళ్తూనే ఉంది. అంతలోపు అది రన్నింగ్లోనే అసలుకి క్యాచ్ చేసి ఎక్కేశారు పైకి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కార్ రైడింగ్ చాలా ఇష్టము పిల్లలకి, ఇంకా ఎస్పెషల్లీ నాకు కూడా ఇష్టం. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, సో వాళ్ళని ఒక్కరినే ఎక్కియాం కాబట్టి ఇంకా పక్కకు మేము కూడా ఉంటాం కదా. ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ వెళ్ళాము అసలు కార్ రైడింగ్కి. చాలా బాగా అనిపిస్తుంది. రియల్గా కార్ నేర్చుకున్న దానికంటే ఇది రైడ్ చేస్తుంటేనే చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. పిల్లల్ని పక్కన పెట్టుకొని చాలాసేపు అంటే చాలాసేపు రైడ్ చేసాము. ఇంకా మా కజిన్ పెద్ద పాపను చిన్న పాపను పట్టుకుంటే నేను మా పెద్ద పాపను పట్టుకున్నాను, పక్కకు కూర్చుని ఉంటే రియల్గా యాక్సిడెంట్ అయ్యి బయటకు పడిపోతానేమో అనే రేంజ్లో డాష్ ఇస్తున్నారు వాళ్ళు. అసలు పిల్లలు కూడా అసలుకి ఎంత ఎంజాయ్ అనిపిస్తుంది అలా చేస్తుంటే. నాకేమో భయం అయిపోతుంది, వాళ్ళకేమో ఎగ్జైట్మెంట్లు ఉంటున్నారు. కానీ పిల్లల్ని అలా అంటే వచ్చినప్పుడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, అలా అప్పుడప్పుడు రిలాక్సింగ్గా ఉంటుంది ఇలా పిల్లల్ని తీసుకొని వస్తుంటే నాకు కూడా. ఇంకా మా హస్బెండ్కి అంతేం అనిపించదు, వాళ్ళు డైలీ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అనిపించదు. కానీ నేను పిల్లలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం. ఆల్మోస్ట్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినప్పటి నుండి జస్ట్ 2 టైమ్స్ వెళ్ళాం మేము బయటికి అంతే. ఇంకా 100 డేస్ హాలిడేస్ మా చిన్న పాపకైతే 100 డేస్లో జస్ట్ 2 టైమ్స్ మేము బయటకు వచ్చినాము అంతే. ఎవ్రీ టైం అడుగుతున్నారు. పెద్ద పాప ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఆడింది. చిన్నపిల్ల కదా ఎందుకులే అన్నీ ఆడుతుందో లేదా నేను అనుకున్నాను. కానీ అన్నీ వర్త్ ఇట్. అసలు తను పెట్టిన అమౌంట్కి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అంటే ఏది కూడా వేస్ట్గా ఇది ఎందుకు ఆడంలే అనే ఫీలింగ్ లేకుండా అన్నిటినీ ఆడుతుంది. యాక్టివిటీస్ అయినా గేమ్స్ అయినా తనకి చాలా ఇష్టము. వాటర్ గేమ్స్ ఎవ్రీథింగ్ అసలు దేన్ని వదలలేదు అక్కడ. ఇంకా కమాన్ అనుకుంటా పిల్లలు అసలు అరుపులు బీభత్సం. అసలు ఆ రోజు ఎంత ఎంజాయ్ చేసాము అసలు. పిల్లలు అయితే చెప్పనవసరం లేదు, డాషీ అనుకుంటూ 2 పిల్లలు అసలు. ఇంకా అయిపోగానే వాళ్ళ నాన్నకి చెప్తున్నారు డన్ అయిపోయింది ఇంకా ఎంజాయ్ చేసామని. కీకలు అసలు. మనం చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటివి ఏమీ లేవు కదా, బట్ పిల్లలకి ఎన్ని ఫెసిలిటీసో కదా ఇప్పుడున్న వాళ్ళకి. అంటే అప్పుడు మనం ఓన్లీ ఇంట్లోనే సమ్మర్ హాలిడేస్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే తెలుసు తప్ప పెద్దగా బయటికి వెళ్ళి ఇలా అప్పట్లో ఉండకపోయేవి కూడా. బట్ ఇప్పుడు ఏంటి అంటే అసలు ఎక్కడికి వెళ్ళట్లేరు పిల్లలు, ఇంట్లోనే. ఏమైనా అంటే సమ్మర్లో వెళ్ళాలి అంటే 2-3 డేస్ వెళ్తున్నారు, లేకపోతే పవర్ కట్ అవుతుంది ఊరికి వెళ్ళడము అని చెప్పేసి మ్యాక్సిమం చాలా వరకు తగ్గించేశారు ఇంతకు ముందులా కాకుండా. కానీ అప్పుడు సమ్మర్ అంతా అమ్మ వాళ్ళ ఇంట్లో నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేయడం. కానీ ఇప్పుడు ఓన్లీ 1-2-3 డేస్ ఎంత వెళ్ళినా బయటకి 1-2 డేస్, అంతకుమించి పెద్దగా వెళ్ళాం. కానీ వెళ్ళినప్పుడు ఏదో సాటిస్ఫాక్షన్ ఆ టైం వరకు. ఏంటి అంటే కొత్త వాటిని చూడగానే అట్రాక్ట్ అవుతారు కాబట్టి సో ఓకే వాళ్ళ కోసం అన్నట్టు
అన్నమాట. అప్పుడప్పుడు ఇలా వెళ్ళడమే కానీ అప్పుడున్న రోజులే వేరు అసలు. అంటే ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి పంపిస్తున్నాము, స్విమ్మింగ్ క్లాస్కి పంపిస్తున్నాము, కరాటేకి పంపిస్తున్నాము, ఏదో ఒక రీజన్స్ అనమాట ఊరికి వెళ్ళకపోవడము. అంతేగాని పెద్దగా అప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఎంజాయ్ చేయడం, హాలిడేస్ అంతేగాని ఇప్పుడు సెల్ ఫోన్స్ చూసుకోవడము పిల్లలు ఇవే అయిపోతున్నాయి అసలు. అష్టాచమ్మ అని అవన్నీ ఎంత బాగా ఆడుకునే వాళ్ళమో నైట్ వరకు కూడా బయట కూర్చొని చైర్లు వేసుకొని. ఆ రోజులు అసలుకి మళ్ళీ రావేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మన పిల్లలకి ఎంత ట్రై చేసి అలవాటు చేద్దామన్నా కానీ ఒక్కోసారి మనకి వీలవది. ఎందుకు అంటే అన్ని రోజులు ప్రతిసారి బాగా అనిపిస్తుంది. ఎందుకు అంటే మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ ఉన్న పిల్లల్ని ఈజీగా వదిలేయచ్చు. ఎందుకంటే పేరెంట్స్ కూడా సాక్సెస్ ఉంటేనే లోపలికి అలో చేస్తారు కాబట్టి మాకు ఆల్రెడీ తెలుసు. బట్ ఏంటంటే మా పిల్లలు ఎలాగో పెద్దగా ఉన్నారు కదా, ఆడుకుంటారు వాళ్ళే, మేము వస్తేనే వాళ్ళకి కన్వీనియంట్గా అనిపించదు. సో ఎందుకులే పిల్లలే ఆడుకుంటారు అని చెప్పేసి మేము పిల్లల్ని లోపల పెట్టేసి మేము బయట నిల్చున్నాము, చూస్తున్నాము. కానీ బయట నుండి చూస్తున్నాము. అంటే వాళ్ళకి పిల్లలు కొంచెం పెద్దగా అయిపోయేసరికి ఫ్రెండ్స్తో ఆడుకోవాలి, వాళ్ళది వాళ్ళు అనేది అది అలా అనిపిస్తుంది కదా. సో మేము కూడా అక్కడ ఇంకా పడితే తగిలేవి అనేటివి కూడా ఏమి ఉండవు, అంతా ప్యాకింగ్ చేస్తారు కదా. సో మేము అలా వదిలేసాము. ఇంకా పిల్లలతో పాటు నాకు కూడా ఇప్పటి నుండి ఈ రైడ్ చేయాలని చాలా రోజుల నుండి ఉంది. నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుండి అనుకుంటున్నాను వెళ్ళాలి అని చెప్పేసి. కానీ అప్పుడున్న హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఎందుకు పెట్టుకున్నాను, అవసరమా ఇది అని అనిపించింది. బట్ ఆ రోజు నేను హెల్మెట్ పెట్టుకోకపోతే మాత్రం కంపల్సరీగా పగిలిపోయేది. 2 టైమ్స్ కింద జారి పడిపోయాను. చాలా అసలుకి ఒక 2-3 డేస్ వరకు కూడా నొప్పి వచ్చింది. అనుకున్నాను మనకి ఇవన్నీ అవసరమా అసలు అనుకున్నాను. కానీ మనసులో ఒకటి ఉంటుంది కదా, చెయ్యాలి అని చెప్పేసి, నాతో అవదా అనే ఫీలింగ్ ఉంది కదా, అది పోవాలన్నట్టుగా చేసేసాను. కానీ తర్వాత పెయిన్ వచ్చింది. ఇంకా ఇక్కడ బాయ్స్కి అయినా కానీ బాగా ఉంది, క్రికెట్ ఆడుకోవడానికి కూడా దాంట్లో నుండి బాల్ వస్తుంది. ఇంకా అలా అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి పిల్లలకి. ఇక్కడ నేను అక్కడ షూట్ చేసుకొని ఇక్కడికి వచ్చాను ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి. అంతలోపు పిల్లలు నేను రాను అంటున్నారు. సర్లే ఇంకా ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను కూడా ఊరుకున్నాను. ఇంకా కాకపోతే ఏంటంటే టైమింగ్ ఉంటుంది కదా, నాకు అది ఎంత అంటే 150 అనుకుంటాను, హాఫ్ అన్ అవర్ 150. ఇంకా ఎవరి టైం వాళ్ళకి అయిపోతే ఇంకా బయటకు పంపించేస్తారనమాట. టైం అయిపోయింది రమ్మంటే కూడా అసలు అక్కడ మార్కెట్స్ కాదు, ఏ పిల్లలైనా బయటకు రావట్లేరు. ఎందుకంటే ఇంతసేపు ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఉన్న టాయ్స్ చూసి బోర్ వస్తుంది కదా. ఒక్కరు కూడా అంటే బయటకు రావట్లేరు అసలు పిల్లలు. ఎంతసేపు పేరెంట్స్ ఏమో బయట నుండి రమ్మని అడుగుతున్నారు కానీ అసలు రావట్లేదు. ఇంకా అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా పోనీలేండి మేడం ఇంకా 10 minutes ఆడుకోలేనని వాళ్ళు కూడా వదిలేశారు. ఎందుకంటే పిల్లల గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా, హాలిడేస్లలో ఇంట్లోనే ఉండి ఇబ్బంది పడతారనే విషయంలో వాళ్ళు కూడా 10 minutes అసలు ఎక్కడ అట్లా ఊరుకోరు. బట్ అక్కడ 10 minutes అందరికీ టైం ఇచ్చేశారు. ఇంకా మేము ఇక్కడ వెళ్ళినప్పుడు ఇది కంపల్సరీ ఆడుతాము. ఒక చాక్లెట్ బాల్ ఒకటి వస్తుంది, ఇన్ కేస్ అది ప్లగ్ చేస్తే దానికోసం మేము ఆల్మోస్ట్ 700-800 వేస్ట్ చేసాము 2 times కూడా. మా పిల్లలకి ఏంటంటే అది వస్తుంది కదా బాల్, మమ్మీ పట్టుకో అంటారు కానీ అది లాజిక్గా పెడతారు. ఏదైనా మాల్స్లో ప్రాఫిట్ లేదు ఏది ఉండదు కదా, పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది ఏ గేమ్ అయినా కానీ. ఆల్మోస్ట్ దానికి ఒక 40-50 రూపీస్ ఉంటుంది కావచ్చు బయట కొనుక్కుంటే మనకి బాల్. దానికోసం 700-800. ఎందుకు అంటే అది వచ్చేంత వరకు పిల్లలు ఆగట్లేరని ఎవ్రీ టైం అసలుకి రీఛార్జ్ చేస్తున్నాము, ప్లగ్ చేస్తుంటే అది పడిపోతుంది. అసలు 800 అంటే నాట్ ఏ జోక్. ఎన్ని బాల్స్ వస్తాయి, ఎన్ని కొనుక్కోవచ్చు మనం బయట అని అంటే కూడా పిల్లలు వినట్లేరు. మాల్లో కూడా ఇలాంటి లాజిక్స్ చూసి మరీ పెడతారు కావచ్చు పిల్లల కోసము. ఇంకా టైర్డ్ అయిపోయినాం, చాలా టైం అయిపోయింది, వెళ్ళిపోదామంటే సరే ఇంకా ఐస్ క్రీమ్ తిందాంలే అని చెప్పేసి మాకే అనిపించింది. ఐస్ క్రీమ్స్ తినేసి మెల్లిగా ఇంకా బయటకు వచ్చేద్దామని చెప్తే ఇంకెక్కడ వస్తారు పిల్లలు, వాళ్ళకి వచ్చిందే ఎప్పుడో ఒకసారి కాబట్టి మెల్లిగా ఇంకా వెళ్దామంటే కూర్చొని తిందాము అన్నారు. ఇంకా సర్లే అని చెప్పేసి అక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళేసి మెల్లగా కూర్చొని మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా మెల్లగా తినడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్ అప్పట్లో అయిపోతుందా, ముచ్చట్లు చెప్పుకుంటే తినాలంటే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes పట్టింది. అసలు నాకే తినడానికి అంత క్వాంటిటీని నాతో అవ్వలేదు. ఫస్ట్ పిల్లలనే తినగలుగుతున్నారేమో కానీ ఎందుకు తీసుకున్నానా అనిపించిన అంతే. నేను అంటే అంత ఈజీగా తినలేను ఐస్ క్రీమ్స్.
ఇంకా అయిపోయింది, 1/2 అవర్ అయిపోయిన తర్వాత బయటకు వద్దామని అనేసరికి అక్కడ చెక్క బొమ్మలు లాంటివి పెట్టారు. ఎంత క్యూట్గా ఉన్నాయి. వీటిని చూస్తే అసలు మనకి టీవీలో చూడడం తప్పితే నేను ఎప్పుడు అంత దగ్గర నుండి అంత క్లియర్గా ఉన్నాయి అసలు బొమ్మలు. తీసుకుందాము అనుకున్నాం కానీ తీసుకున్నా కానీ ఇన్కేస్ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి చేసి పగలగొడతారు పిల్లలు. అవసరమా, ఎప్పుడైనా తీసుకోవచ్చులే అని ఊరుకున్నాను. అదే పనిగా ఆడతారు, వాళ్ళకి పని ఏమి ఉండదు కదా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి. ఏది కొత్త ఐటమ్ వస్తే అది తీసుకొని ఇంకా ఎందుకులే అవసరమా అని వచ్చేస్తుంటే మా పాప అసలు వినట్లేదు. బాగున్నాయి, తీసుకుందామని. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైనా ట్రై చేయాలి. చాలా అంటే చాలా బాగున్నాయి, యూనిక్ పీసెస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి బాగున్నాయి. నేను 2-3 టైమ్స్ వెళ్ళినప్పుడు ఇవన్నీ ఏమీ కనిపించలేదు, కొత్తగా పెట్టినట్టున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చినాయి కూడా. ఒకసారి మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి, బాగున్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకొకసారి కంపల్సరీ తీసుకుంటాను. బాయ్ అండి అందరికీ.